నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. అమరావతి సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తారని హామీనిచ్చారు. మంగళగిరితో పాటు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సామాన్య ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా యువనేత తమకు అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించి నారా లోకేష్ ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. నెలలో స్వర్ణకార కార్పొరేషన్ 6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ చేతుల మీదుగానే ఈ సొసైటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు విధంగా ఉండాలి. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడితే అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామని అనేక హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.